రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో మరింత డిమాండ్ పెంచుతుంది. చిన్న చిన్న నివాసాలకు సైతం ఇసుక కొనాలంటే చుక్కలు చూపిస్తున్నారు అమ్మకదారులు. అందుబాటులో ఇసుక లేకపోవడం, సుదూర ప్రాంతాల్లో ఉచిత ఇసుక అని చెప్పడం, కేవలం టైర్ బండ్లకు మాత్రమే పెన్నా నదిలోకి ప్రవేశం అని చెప్పడంతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైన దృశ్యం బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఛానల్ కనుగొంది. టైర్ బండి ద్వారా పెన్నా నదిలోంచి ఇసుక తీసుకువచ్చి ఆటోల్లో ఇసుకను తరలిస్తున్నారు. అంటే ఇసుక యొక్క డిమాండ్ ఎంత ఉందో దీన్ని బట్టి తేటతెల్లం అవుతుంది. ఉచిత ఇసుక కాస్త ఉన్ననాలికి మొంది పోతే కొండనాలికి ఊడిన సన్నంగా తయారైంది. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని స్థానికులు కోరుకుంటున్నారు. దూర ప్రాంతాలకు అవసరమైన వారు, పెద్ద పెద్ద భవనాలు కట్టే వారికి ఇసుక అందని ద్రాక్షగా మారిందని, చిన్న చిన్న భవనాలు కట్టుకునే వారు ఆటోల ద్వారా తరలించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక విధానంపై ఒక ప్రత్యేకమైన దృష్టి సారించాలని, స్థానికులకు పెన్నా నది పరివాహ ప్రాంతంలో వారికైనా అందుబాటులోకి ఇసుక తీసుకురావాలని స్థానికులు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో మరింత డిమాండ్ పెంచుతుంది. చిన్న చిన్న నివాసాలకు సైతం ఇసుక కొనాలంటే చుక్కలు చూపిస్తున్నారు అమ్మకదారులు. అందుబాటులో ఇసుక లేకపోవడం, సుదూర ప్రాంతాల్లో ఉచిత ఇసుక అని చెప్పడం, కేవలం టైర్ బండ్లకు మాత్రమే పెన్నా నదిలోకి ప్రవేశం అని చెప్పడంతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైన దృశ్యం బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఛానల్ కనుగొంది. టైర్ బండి ద్వారా పెన్నా నదిలోంచి ఇసుక తీసుకువచ్చి ఆటోల్లో ఇసుకను తరలిస్తున్నారు. అంటే ఇసుక యొక్క డిమాండ్ ఎంత ఉందో దీన్ని బట్టి తేటతెల్లం అవుతుంది. ఉచిత ఇసుక కాస్త ఉన్ననాలికి మొంది పోతే కొండనాలికి ఊడిన సన్నంగా తయారైంది. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని స్థానికులు కోరుకుంటున్నారు. దూర ప్రాంతాలకు అవసరమైన వారు, పెద్ద పెద్ద భవనాలు కట్టే వారికి ఇసుక అందని ద్రాక్షగా మారిందని, చిన్న చిన్న భవనాలు కట్టుకునే వారు ఆటోల ద్వారా తరలించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక విధానంపై ఒక ప్రత్యేకమైన దృష్టి సారించాలని, స్థానికులకు పెన్నా నది పరివాహ ప్రాంతంలో వారికైనా అందుబాటులోకి ఇసుక తీసుకురావాలని స్థానికులు కోరుకుంటున్నారు.